ఏపీలో ఎమ్మెల్సీ ఛాన్స్ ఎవరిని వరిస్తోంది? టీడీపీ అధినేత మనసులో ఏముంది? మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు జనసేనలో చేరనున్నారా? ఆయన్ను పార్టీలోకి తీసుకొని రావాలని ప్రయత్నిస్తుంది ఎవరు? జీవీరెడ్డి విషయంలో టీడీపీ పునరాలోచనలో పడిందా? పార్టీలోకి మళ్ళీ రీఎంట్రీ ఉంటుందా? తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ రేస్లో బీఆర్ఎస్ వ్యూహమేంటి? ఆరో అభ్యర్థిని నిలబెట్టే యోచనలో ఉందా? ఇలాంటి కథనాలతో ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ మీ ముందుకు వచ్చింది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీల అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారా అనే ఆసక్తి నెలకొంది. 5 స్థానాలు కూటమికి దక్కే అవకాశం ఉండడంతో ఎవరెవరికి ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే జనసేన నుండి నాగబాబుకు ఛాన్స్ ఖరారయ్యింది. ఇక మిగిలిన స్థానాలు ఎవరికి దక్కనున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరించబోతున్నాయి? కూటమి పార్టీలు ఈ ఎమ్మెల్సీ స్థానాలను ఎలా పంచుకోబోతున్నాయి? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జాబితాను ఖరారు చేసినట్లు తెలిసింది. మొత్తం 5 స్థానాలు కూటమికే దక్కనున్న నేపథ్యంలో జనసేన నుంచి నాగబాబుకు, బీజేపీ నుంచి మాధవ్కు అవకాశం దాదాపు ఖాయమైంది. మిత్రపక్షాలకు 2 సీట్లు కేటాయించడంతో టీడీపీకి 3 సీట్లు దక్కనున్నాయి. అయితే ఇందుకోసం టీడీపీలో భారీ పోటీనే నెలకొంది. ముఖ్యంగా సీనియర్ నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నారు. దీంతో చంద్రబాబు ఆచితూచి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నట్లు తెలిసింది. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఎమ్మెల్సీగా అవకాశం దాదాపు ఖాయమైందనే ప్రచారం జరుగుతుంది. గతంలో మంత్రిగా ఉన్న దేవినేని ఉమా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ను వదులుకున్నారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ చేశారట. టీడీపీలో కూడా ఉమకు ఎమ్మెల్సీ ఇవ్వాలని పలువురు డిమాండ్ చేయడంతో తుది జాబితాలో ఆయన పేరు ఉన్నట్లు తెలిసింది. ఇక టీడీపీలో మరో కీలక నేత బుద్దా వెంకన్న కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై గట్టిగా విమర్శలు చేసిన బుద్దా ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో పార్టీ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని భావిస్తోంది. మరోవైపు బీసీ కోటాలో బీద రవీంద్ర పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి రాజీనామా చేశారు. అయితే ఆయన పదవిని సానా సతీష్కు కేటాయించారు. దీంతో రాజ్యసభను వదులుకున్నందుకు మోపిదేవికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. కాపు సామాజిక వర్గంలో కీలక నేత వంగవీటి రాధా కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో పార్టీ నిర్ణయం మేరకు పోటీకి దూరంగా ఉన్న రాధా కూటమి విజయానికి కృషి చేశారు. దీంతో ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలన్న చర్చ జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కు అవకాశం కల్పించేందుకు తన స్థానాన్ని వదులుకున్న వర్మకు ఈసారి నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. సమీకరణల దృష్ట్యా ప్రస్తుతం ఆయన పేరును పక్కన పెట్టినట్లు తెలిసింది. అయితే స్థానిక సంస్థల కోటా లేదా గవర్నర్ నామినేషన్ ద్వారా భవిష్యత్తులో అవకాశం కల్పించే యోచనలో టీడీపీ హైకమాండ్ ఉన్నట్లు సమాచారం.
త్వరలో నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండటంతో వీలైనంత త్వరగా ఎమ్మెల్సీ అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించనున్నారు. అలాగే ఉగాది నాడు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని తెలిసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యే వారిలో కేవలం నాగబాబుకు మాత్రమే మంత్రి పదవి దక్కనుంది. ఈ మేరకు ఇప్పటికే టీడీపీ ప్రకటన కూడా చేసింది. దీంతో జనసేనకు ఒక ఎమ్మెల్సీ మాత్రమే కాకుండా అదనంగా మంత్రి పదవి కూడా దక్కనుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. మొత్తంగా చూస్తే కూటమి పార్టీల్లో జనసేన, బీజేపీ ఎమ్మెల్సీల విషయంలో ఎలాంటి అనుమానాలు లేకపోయినా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక మాత్రం ఆసక్తికరంగా మారింది. పార్టీ సమీకరణలు, సామాజిక సమతుల్యతను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో ఎంపికైన నేతలు శాసనమండలిలో పార్టీ పక్షాన తమ పాత్రను ఎలా నిర్వర్తిస్తారో చూడాలి మరి.